మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 16వ చరణం. నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చదివిన వాక్య భాగంలో ప్రతి జీవి ప్రతి వాని కోరికను తృప్తిపరచడానికి ఎవరు సహాయం చేయాలంటే, ఎవరు చేయందించాలంటే, ఎవరు అనుగ్రహించాలంటే దేవుడే. ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట, ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరచున్నాడు. మరియు మనం 104వ కీర్తన 28వ చరణంలో చూసినట్టయితే, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. గుప్పిలి విప్పి కోరికను తృప్తిపరచగలిగినది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మరియు ఆయన గుప్పిలి విప్పి ఎటువంటి కోరికను తీరుస్తారంటే, తృప్తిపరచబడేటువంటి కోరికను, అనగా మంచి పదార్థమును, మంచి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. అనగా ఆయన చేతిలో ఎప్పుడు శ్రేష్టమైనవి ఉంటాయి, ఆయన దగ్గర ఎప్పుడు ఉన్నతమైనవి ఉంటాయి. ఆయన దగ్గర పాడైపోయినవి, చెడిపోయినవి, ఉపయోగం లేనివి, నిరుపయోగమైనవి, పాడు చేసేవి, దరిద్రతను తీసుకొచ్చేవి, నశింపచేసేవి ఎప్పుడు ఆయన దగ్గర ఉండనే ఉండవు. అటువంటి ఒకే ఒక క్రియ, ఒకే ఒక జీవి లూసిఫర్ అనేటువంటి వాడు ఉండేవాడు. వాడిని ప్రభు పాతాళానికి తోసివేశాడు. కారణం, ఆయన దగ్గర ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఉంటాయి, ఫలభరితంగా మార్చేవి ఉంటాయి, దీవెనకరంగా ఉంచేవి ఉంటాయి, ఆశీర్వాదకరంగా నిలబెట్టేవి ఉంటాయి. కనుక ఆయన చెయ్యి ఎప్పుడు కూడా తృప్తిపరిచేదిగా ఉంది. తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు. భూమిలో ఉండేటువంటి చిన్న ప్రాకు పురుగైన, చెట్ల మీద జీవించేటువంటి పక్షి అయినా, జలములలో సంచరించు జలచరములైన, భూమి మీద నివసించు మనిషి అయినా, ప్రతి జీవి ఒక కోరికనైనా సరే తృప్తిపరచగలిగినది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆకలి తీర్చగలిగినది ఆయనే. ఆయన గురించి మనం చూసాం, ఆయనే తృప్తిపరుస్తాడు గుప్పిలిని విప్పి శ్రేష్టమైన వాటితో. మరియు మనం చూస్తాం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో, దేనిని గురించి మీరు చింతించొద్దు, మీ ఆహారాన్ని గురించి, మీ వస్త్రాన్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి మీరు చింతించాల్సిన అక్కర లేనే లేదు. నేను కావలసిన వాటిని సమకూరుస్తాను, సకాలంలో నేను సమకూరుస్తాను. మరియు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం, ఆయన తన మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్క జీవి కోరికలను తీర్చి తృప్తిపరుస్తాడు. క్రీస్తు మహిమైశ్వర్యంలో ప్రతి వాని అక్కరను ఆయన తీరుస్తాడు. ఇంత ఉన్నతమైనటువంటి, ఇంత ఆధిపత్యం కలిగినటువంటి, ఇంత ఔదార్యం కలిగినటువంటి, ఇంత ఔన్నత్యం కలిగినటువంటి ప్రభువును మనము కలిగి ఉండడం ఎంతో శ్రేష్టమైనటువంటి భాగం. అది మన జీవిత ధన్యత. మరియు ఆయన చరిత్రలో అటువంటి ఆధారాలు మన కొరకు ఉంచాడంటే ఖచ్చితంగా ఎన్నో ఆధారాలను మనం చూడొచ్చు. అది ఒక విషయాన్ని మనం చూసినట్టయితే, ఏలియాను గురించి మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ జరిగినటువంటి సందర్భం, కేరేతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు. అక్కడ ప్రతి దినము కాకోలలు వచ్చి ఏలియాకు ఆహారాన్ని పెడుతూ ఉన్నాయి. ప్రతి దినం. అవి కాకులు కాదు గాని కాకోలలు. ఇంగ్లీష్ లో వాటిని రోవన్స్ అంటారు, కానీ అవి కాకులు కానే కావు. కాకులు క్రౌస్ అంటారు, అది కాకులు. కానీ ఇది రోవన్స్, వీటిని కాకోలలు అంటారు. ఇవి కాకుల కంటే కొంచెం పెద్దగాను, వాటి ముక్కు కొంచెం పొడవుగాను ఉంటుంది. ఇవి కాకోలలు. ప్రభు ఎవరికి ఆజ్ఞాపించారంటే కాకులు కాదు, కాకోలలకు. కాకిని ఆయన వాడుకోడు. కారణం ఏంటంటే, ఒకసారి ఆయన వాడుకుందని ప్రయత్నం చేశాడు. నోవహు దినములలో బయటికి వెళ్లి చూసిరామంటే నీరు తగ్గినలేదని నోవహు పంపిస్తే, అది తిరిగి రాక చనిపోయిన దేహాలను, కుళ్ళిపోయినటువంటి మృత తుల్యమైనటువంటి శరీరాన్ని భుజిస్తూ తన సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ అక్కడ నిలిచిపోయింది. కనుక కాకిని ఆయన ఎక్కడ వాడుకోలేక, అది ఒక్కసారి దేవుడు అవకాశం ఇచ్చాడు కాకిని మరన్నాడు, ఆయన వాడుకోలేదు. ఇప్పుడు ఆయన వాడుకుంది కాకిని కాదు, కాకోలలను. కాకోలలు ఆయన మాటను విని చెప్పిన మాట, నువ్వు వెళ్ళి నా సేవకుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని అందించు అంటే, అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయో ప్రతి దినం రొట్టెను మాంసాహారంను తీసుకొని వచ్చి ఏలియాకు అప్పగించి, ఏమాత్రం అవి భుజించకుండా, ఏమాత్రం అవి తినకుండా, ఏమాత్రం తన ఆకలిని చూసుకోకుండా, తన పొట్టను చూసుకోకుండా, సేవకుని యొక్క క్షేమాన్ని చూసుకుని దేవుని మాటకు లోబడని. దేవుడు తన సేవకుని, తన ప్రజలను, తన బిడ్డలను పోషించేటువంటి విధానం చాలా ఆశ్చర్య రీతిలో ఉంటుంది. వారు కడుపు నింపబడవలసిన వారై ఉన్నారు, కానీ వారు తీసుకొచ్చి తన ప్రజలను పోషిస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. ఏలియాని దేవుడు అట్టి విధంగా పోషించాడు. ఆ కేరేతు వాగు దగ్గర పాడుతున్నటువంటి వాగులో ప్రతిదినము చక్కటి మంచి నీరును స్వీకరించి సెలదీరాడు. ప్రభు ఆకలిని తీర్చాడు మరియు దాహాన్ని తీర్చాడు. మన పితరులైనటువంటి ఇజ్రాయేలీల యొక్క జీవితాన్ని చూసినట్లయితే, నిర్గమకాండంలో వారికి ఆకలి ఇచ్చినప్పుడు ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపింపచేశాడు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని మనుషులకు ఆయన అనుగ్రహించాడు. వారు కడుపు నిండుగా తిన్నట్లుగా చేశాడు. మరియు వారికి మన్నా తిని తిని వారు దాని మీద కొంచెం విరక్తి చెంది వ్యసనపడితే, మాంసాహారం కావాలని కోరుకుంటే ప్రభు వారి కొరకు పూరేలను పంపించాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, గాని 30 దినములు వారికి మాంసాహారాన్ని అనుగ్రహించి వారిని తృప్తిపరిచాడు. మరియు వారు తినిన తర్వాత వారికి శరీరదీర్చబడ్డానికి, వారి దాహం తీర్చబడ్డానికి నీళ్లు అవసరమైతే ప్రభు వారికి బండ
నుండి నీళ్లను అనుగ్రహించారు. వారికి ఏది కావాలన్నా అది వారికి అనుగ్రహిస్తున్నాడు. కారణం తన గుప్పిలి శ్రేష్టమైన వాటిని మంచి పదార్థములనే అనుగ్రహిస్తుంది తన ప్రజలకు, తన వాగ్దాన సంతతికి, తన స్వకీయ సాంపాద్యములకు. మరియు మరొక విషయాన్ని చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనంలో పేతురు అపోస్తులందరూ యేసు ప్రభు శిలువ మరణం చెందిన తర్వాత మాతో ప్రభు లేడనటువంటి భయముతో దేవుని విడిచిపెట్టి ఇక సేవా జీవితం మేము చేయలేము, మా వల్ల కాదు అని విడిచిపెట్టి మరలా చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు. చేపలు పట్టుకున్న బయలుదేరి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప కూడా వారికి పడలేదు. కానీ వేకువ జామున ప్రభు తన మెల్లని స్వరంతో, చిన్నపిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా అని అన్నాడు. అప్పుడు వెంటనే అక్కడున్న వారు దూరంలో ఎవరో ఉన్నట్టున్నారు అని అనుకొని, ఎవరో మనల్ని పిలుస్తున్నారు అనుకొని, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు నాయన, మేము చాలా ప్రయాసపడుతున్నాం అని ఆ వ్యక్తితో ఎవరో తెలియకుండానే సమాధానం చెప్పారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సంగతి వారికి అప్పటికి తెలియదు. అది విన్నటువంటి ప్రభు వారితో ఒకటే ఒక మాట చెప్పాడు, మీరు ఇప్పటి వరకు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ మీరు లోతుగా వెళ్ళారు, మంచిదే. ప్రయాసపడుతూ ఉన్నారు, వాళ్ళ మాటికి వేస్తూ ఉన్నారు, మంచిదే. కానీ మీరు చేయవలసినటువంటి పని మీ కుడివైపున వలవేయండి అని వారికి చెప్పిన వెంటనే వారు కుడివైపుగా వలవేయగా 153 చేపలు, పెద్ద చేపలు విస్తారంగా పడినప్పటికీ వారి యొక్క వలలు తెగిపోకుండా, పిగిలిపోకుండా, చెదిరిపోకుండా, చిరిగిపోకుండా వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పొందుకున్నారు. ఆ ఓడను తీసుకొని ఒడ్డుకు వస్తూ ఉండగా ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ప్రభువే అన్న సంగతి వారు గుర్తించారు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మాట, పేతురు కుడివైపుగా వలవేశాడు, చేపలను సమృద్ధిగా పట్టుకున్నాడు దేవుని మాట సెలవు చేత. అతడు సేవ పిలుపుకు ముందు కూడా మత్తయి సువార్తలో చూస్తాం, వల వేస్తూ అలసిపోతూ చేపలు పడకుండా ఉంటే ప్రభు అంటున్నారు, నీవు ఓడను కొంచెం లోతుగా నడిపించు అని. లోతుగా తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు వలవేయ అని ప్రభు చెప్పిన తర్వాత అతను విస్తారమైనటువంటి చేపలు అతని వలలో పడగా వాడ పిగిలిపోయినంత సమయం రాగా, పరిస్థితి రాగా చుట్టూ ఉన్న వారి యొక్క సహాయం తీసుకుని వారు వాడను నింపబడినట్లుగా చేపలను పొందుకున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు మాట అంటే తాను గుప్పిలి విప్పితే గాని ఎవరి కోరిక తీర్చబడదు. ప్రభు పేతురుకి ప్రారంభంలోనే గుర్తు చేశాడు, నేను చెప్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు, నేను గుప్పిలి విప్పితేనే నీవు ఆశీర్వదించబడతావు. ఒకవేళ నాకు దూరంగా ఉండి నువ్వేం చేయాలనుకున్నా సరే నీవు దీవించబడమని తెలియచేశాడు. దానిని మరిచిపోయినటువంటి పేతురు సేవ చేయవలసినటువంటి దీని మార్గంలో నడవలసినటువంటి వ్యక్తి, క్రీస్తుకు అంటుకట్టబడి ఆయన ప్రేమ బంధమునకు ఆకర్షితుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో బ్రతుకుదామనే పాత జీవితాన్ని గడుపుదామని అడుగు వేశాడు. అతడు 100% విఫలుడయ్యాడు. సఫలీకృతం కాలేకపోగా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు మరలా ప్రభువే వచ్చాడు. నీవు ఈ సమయంలో కూడా నువ్వు దుఃఖపడుతున్నావు, నాకు అర్థమైంది, అయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా గుప్పులు విప్పి నీకు సంతృప్తినిస్తాను, నీ జీవితాన్ని సంతోషభరితంగా మారుస్తాను. ఇప్పటికైనా నా మాట విను, నేను లేకుండా నువ్వేమీ చేయలేవు, నువ్వు నా మాట వింటేనే తప్ప నీవు ఆశీర్వాదకరంగా ఉండవు అని దేవుడు పేతురుకు స్పష్టంగా తెలియజేశాడు. ఆనాడే పేతురు దేవుడితో ఒక తీర్మానం చేసుకున్నాడు. శిలువ మరణం పొందేంత వరకు కూడా దేవుణ్ణి పేతురు విడిచిపెట్టలేదు, పేతురుని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కారణం దేవుడు మాత్రమే గుప్పిలు విప్పగలిగిన వాడు. కనుక నేడు మనం గుర్తించవలసినటువంటి విషయం, మన అక్కరి కోరిక ఏదేమైనప్పటికీ మన అక్కరను కోరికను తీర్చగలిగింది ప్రభు అయిన యెహోవా మాత్రమే. ఆయన యుద్ధకు మనం వచ్చి మనం ప్రభువానే నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు అని మనం తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన తన గుప్పిలిని విప్పి మన కోరికను తృప్తిపరుస్తారు. కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని పొందడానికి, సంతోషంగా ఉండడానికి, జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండడం సాధారణంగా సాతాను యొక్క మార్గంలో జరుగుతూ ఉంటుంది. వాడు ఆలోచనలు చెప్తూ ఉంటాడు. క్రైస్తవులుగా ఉన్న వారందరికీ లేదా ఆధ్యాత్మికతలో వృద్ధి పొందిన వారికి సైతం, ఎంతో ఆత్మీయ విలువలు కలిగిన వారిని సైతం వాడు పడవేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎట్లా అంటే వాడు ఆలోచనలతో, వాడు సొంత ఆలోచనలు చెప్తూ ఉంటాడు, ఇలా చేయాలి. ఆ సందర్భంలో విఫలులై దుఃఖము నిట్టూర్పుతో మానని వేదంతో ఉన్న సమయంలో ఇప్పుడు కూడా ప్రభువే మరలా సహాయం చేయగలిగిన వాడు. ప్రభువే వచ్చి విడిపిస్తాడు. ఇప్పటికైనా నీవు నా మాట విను, నా మాట వింటే నువ్వు ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నేను నీతో ఉన్నప్పుడే, నేను శరీరధారిగా ఉన్నప్పుడే నీకు సహాయం చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? లేదు పేతురు, నేను నీకు కనిపించకపోయినా భౌతికంగా నేను నీ ప్రక్కన లేనట్టుగా నీకు ఉన్నప్పటికీ ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎల్లప్పుడూ ఉన్నాను, నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీ చుట్టూ ఆవరించి ఉన్నాను, నేను మిమ్మల్ని ఎప్పుడు అనాథులకు విడిచిపెట్టలేదు, నిరంతరం నేను మీతో ఉన్నానని ప్రభు వారిని ధైర్యపరిచాడు. నాట నుండి పేతురు సంతోషంగా దేవుని అనుసరించాడు. మరియు ప్రభు పేతురుకు ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేశాడు, నా శక్తి పరాక్రమము నా బలము ఏది తక్కువ కాలేదు పేతురు, నాడు నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం నేను ఇప్పుడు కూడా ఇవ్వగలను, కానీ నీ పని అది కాదు. చేపలు పట్టే విధానం అయితే, చేపలు పట్టే పని అయితే నేను గొప్పవాడిని చేసేవాడిని, కానీ నీ పని అది కాదు, నువ్వు మనుషుల పట్టు జాలరుగా ఉండాలని దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చాడు. ప్రతి వానికి దేవుడు ఒక పిలుపునిస్తాడు, ప్రతి వానికి దేవుడు ఒక భారాన్ని పెడతాడు. ప్రతి వారిలో ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. అది ఏ కోణమైనా సరే, కొంతమందికి పాటలు పాడాలని, కొంతమందికి ప్రార్థన చేయాలని, కొంతమందికి కుటుంబాలని దర్శించాలని, కొంతమందికి కానుకలు ఇవ్వాలని, కొంతమందికి మీటింగ్స్ పెట్టించాలని, కూటాలు పెట్టించాలని, కొంతమందికి సహవాసం కలిగి ఉండాలని, కొంతమంది
కొంతమందికి ఆహారాన్ని పెట్టాలని, కొంతమందికి మందిరం కట్టించాలని, ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి తృష్ణ ఉంటుంది. వారి భారం అది. వారు ఆ కోణంలో వారిని దేవుడు పిలిచాడు. అందులో వారు సఫలీకృతులు అవుతారు. ఆ కోణంలో వారు విజయవంతులుగా తీర్చిదిద్దబడతారు. కనుక మనం ఆయన మాటకు లోబడినట్లయితే మనకు ఆయన గుప్పులు విప్పి తృప్తిపరుస్తాడు. మరియు మనం ఆయన మాట విన్నట్లయితే ఆయన పనిలో కూడా మనల్ని వాడుకుంటాడు. మనల్ని బట్టి ఆశీర్వదించబడే విధంగా, మనల్ని బట్టి తృప్తిపరచబడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలను వంచి కన్నులు మూసేటది మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించి నిండాలకు దీవించండి. నువ్వు గుప్పులు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను, ప్రతి వాని యొక్క కోరికను తీర్చి తృప్తిపరచువాడవని తెలియజేశారు. ప్రతి వారిని మీరు తృప్తిపరచండి. ప్రతి వాని అవసరతను అక్కరుని మహిమలో తీర్చండి. సమృద్ధిని దయచేయండి. సమస్త కోదులు కొరతలు తీసివేయండి. నీ సర్వశక్తి సంపన్నతలు ఎప్పుడు కూడా తరిగిపోయి నీవు శ్రీమంతుడైనటువంటి దేవుడు. ప్రతి వానికి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నారో ప్రతిదీ మీరు తీర్చి సమృద్ధిని దయచేసి నీ సన్నిధి సాక్ష్యం నిలబెట్టే పరలోక రాజ్యాన్ని యోగ్యులుగా అర్హులుగా మార్చుకోమని స్పష్టంగా ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.